ఇవాళ లేచిన టైం అస్సలు బాగాలేదండి. ఎందుకో మా అమ్మ చేత ఫుల్గా తిట్టులు తిన్నాను. ఈ వీడియోలో మీకు చూస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. దేవుడి రూమ్లో నూనె అయితే పోయింది. మై మిస్టేక్గా పిల్లలు ఏమన్నా అట్లా పడేసారేమో అని అనుకున్నాను. సరే మా అమ్మకి బీపీ వచ్చి ఊగిపోతూ ఉంది. సరే నేను క్లీన్ చేస్తానమ్మా, నువ్వు అరవకు, నువ్వు కూర్చో, నా ఫోన్ నాకు తెచ్చివ్వు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడేం ఫోనే, అది క్లీన్ చేస్తానని దున్నపోతా, ఇప్పుడు కూడా వీడియోనైనా ఫస్ట్ క్లీన్ చెయ్యి అని అంటా ఉందన్నమాట. సరే అని చెప్పి ఆ బియ్యం పిండి ఏదైతే ఉంటుందో అది ఫుల్గా కవర్లోంచి తీసి పోసేసాను కింద. ఒక 2 నిమిషాలు ఉంచేసి టిష్యూ పెట్టి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను చేయలేదన్నా కూడా నమ్మట్లేదు అనమాట. నువ్వే చేసి ఉంటావు, సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటావు అని అంటుంది. బట్ నేనేం చేయలేదండి. ఇక చెప్పినా వినదు కదా. ఇక క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసేసుకొని పిండి వేసుకుంటే కనుక నెయ్యి కానీ నూనె కానీ ఎగ్ కానీ పడినప్పుడు ఇట్లా పిండి వేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక తొందరగా క్లీన్ అయిపోతుంది. కింద అసలు ఆయిల్ స్ట్రెయిన్ అనేది ఉండదన్నమాట. జారడం కూడా జారదు అక్కడంతా. సో టైం బ్యాడ్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం చేయకపోయినా అది మన మీద పడుతుంది. ఇక మనం ఏం చేయలేము. శుభ్రం క్లీన్ చేశాను.